హలో నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి తెలుగు బ్లాగ్స్. సో ఇప్పుడు మేము యాక్చువల్గా బయటకు వెళ్తున్నాం అనమాట బీచ్కి. సో అదే ఈరోజు ఈ బ్లాగ్ మీ అందరితో షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి బీచ్ వ్లాగ్ అనమాట. సో ఫైనల్లీ మేము ఈరోజు బీచ్కి వెళ్తున్నాము. వచ్చి మేము 1 వీక్ కంటే ఎక్కువనే అయిపోయింది, 10 days అయి ఉంటుంది దగ్గర. బట్ నిఖిల్ చాలా బిజీగా ఉండే, అందులో చిక్కు బర్త్డే వచ్చింది. సో ఇంకా ఆ పనులతో కూడా బిజీగా ఉండే అనమాట మేము. సో చెన్నై వచ్చి బీచ్కి వెళ్ళకుండా మళ్ళీ రిటర్న్ ఇట్లా వస్తాను చెప్పండి. సో అందుకని చెప్పి ఇంకా మేము కరీంనగర్కి వెళ్ళడానికి 3-4 days ముందు మేము బీచ్కి వెళ్ళినాం అనమాట ఈవినింగ్. సో ఇది వెళ్ళే దారి అనమాట. సో నేను మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో మా వాళ్ళ వాయిస్లో కూడా వినిపిస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఇంకా బిజీగా దీని గురించి డిస్కస్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా నేను వాళ్ళని ఆపమని చెప్పలేను, అందుకని ఇంకా మీరు కొంచెం ఈ వీడియోలో అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది. సో మేము వెళ్ళే దారిలో మా ఇంటి దగ్గరే అనమాట ఇది. ఈ బీచ్ కూడా మాకు దగ్గరగానే ఉంటుంది అనమాట, ఒక 20 minutes అలా పడుతుంది. సో మేము ఈరోజు ఈ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇది మాత్రం కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మరీనా బీచ్ అట్లాంటి బీచెస్ కూడా ఉన్నాయి, కాకపోతే అవి ఏంటి అంటే ఎక్కువ అంటే చాలామంది అక్కడికి వెళ్ళడం వల్ల కొంచెం నీట్గా ఉంటుంది అనమాట, నీట్గా మెయింటైన్ చేయరు. సో ఇది మాత్రం కొంచెం నీట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎట్లుందో తెలీదు, ఎందుకంటే 2 years అయిపోతుంది. ఇంకా కోవిడ్ వల్ల మేము అక్కడే ఉండాల్సి వచ్చింది కదా. సో చూడాలి, చాలా డేస్ తర్వాత వెళ్తున్నాము, ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో ఇంకా అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ నేను ఏమనుకున్నా అంటే అవి గుట్టలు కావచ్చు అనుకున్నాను, కాదు అది. సో ఇంకా వేస్టేజ్ ఉంటుంది కదా, అదంతా మొత్తం అక్కడ డంప్ చేస్తారనమాట. సో అప్పుడు అంతగానం లేకుండే, ఇప్పుడు చూడండి ఎంత అయిపోయిందో. అవి దూరం నుంచి చూస్తే పెద్ద గుట్టల్లాగా కనిపిస్తున్నాయి. సో దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాతనే అర్థమైంది అనమాట నాకు, అవి గుట్టలు కాదు, ఇంకా అదంతా వేస్ట్ అని. సో ఇక్కడికి ఒకప్పుడు ఏంటి అని అంటే, ఇందాక మీరు కనిపించేటప్పుడు ఇట్లా బోట్స్ ఉన్నాయన్నమాట. సో మనకు చెప్తుంటారు అంటే, ఐ మీన్ వలస పక్షులు ఉంటాయి కదా, సో అవి ఒక టైంలో ఇక్కడికి వచ్చి వాళ్తుండే అంట. బట్ ఇప్పుడు అంత అయితే ఏం లేవు. సో వలస పక్షులన్నీ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఉంటుండే అంట. సో అంటే నార్మల్గా చెప్తుంటారు కదా, సీజన్ని బట్టి పక్షులన్నీ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వలస వెళ్తూ ఉంటాయి కదా. సో అట్లా కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ అనేటివి ఈ ప్లేస్కి వస్తుండే అంట. సో అందుకని అక్కడ ఆ బోర్డింగ్స్ అవన్నీ పెట్టారనమాట. కాకపోతే నాకైతే ఇప్పుడైతే ఈ మధ్య ఏం కనిపించలేదు. సో వెళ్ళే రేట్లు అయితే మాత్రం చాలా పెద్దగా, ప్రశాంతంగా, వెడల్పుగా ఉంటాయి. బట్ స్ట్రీట్స్లోకి వెళ్తే మాత్రం రోడ్లు ఎంత చిన్నగా ఉంటాయో ఇక్కడ. సో ట్రాఫిక్కి ప్రాబ్లం అవుతూ ఉంటుంది కొంచెం, అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. అండ్ ట్రాఫిక్ కూడా హైదరాబాద్కి ఏమాత్రం తీసిపోకుండా అంతకంటే ఎక్కువే ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇప్పుడు కోవిడ్ కాబట్టి అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంకా కొంచెం బెటర్, కొంచెం తక్కువ ఉంది. అండ్ మేము 4 o'clockకి అట్లా ట్రాఫిక్ లేని టైంలో వెళ్ళినాం అనమాట. సో అందుకని అంత ప్రాబ్లం కాలేదు. బట్ ఆకాశం మాత్రం ఎంత అందంగా ఉండేనో, ఎందుకంటే కొంచెం ఏమంటారు, మరీ ఎండ కాకుండా కొంచెం మబ్బుగా ఉండే అనమాట. సో బీచ్కి వెళ్ళాలంటే ఇది ఒక వే ఉంటుంది అనమాట, ఇది మస్తు హైట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మాత్రం విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ఇందాక నేను చెప్పినట్టు మెయిన్ రోడ్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి, కానీ స్ట్రీట్స్కి వచ్చేసరికి చాలా ఇరుకుగా ఉంటాయి. అండ్ అన్ని పెద్ద వెహికల్స్ అదే వే నుంచి వెళ్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి ప్రతి స్ట్రీట్లో కూడా, చిన్నదో పెద్దదో ఖచ్చితంగా ఒక గుడి ఉంటుంది అనమాట. అండ్ పువ్వులు కూడా మనకు వెజిటేబుల్స్ ఎట్లయితే అమ్ముతూ ఉంటారో అట్లా ఇక్కడ ప్రతి వీధిలో ఒక కార్నర్ సైడ్ పువ్వులు ఖచ్చితంగా అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ పువ్వులు మాత్రం మనకన్నా కూడా కొంచెం తక్కువే అని నాకు అనిపిస్తుంది కాస్ట్ వచ్చేసి. ఎక్కువ మల్లెపూలు, చామంతులు, రోజెస్ ఉంటాయి అన్నమాట. సో మిగిలినవి ఎక్కువ దొరకవు మన సైడ్ అయితే. అన్నీ అంటే బంతి పువ్వులు అట్లాంటివి మనకు బాగుంటాయి కదా, సో ఇక్కడ మాత్రం కొంచెం తక్కువే. ఇక్కడ ఎక్కువ మల్లెపూలును, చామంతులు అండ్ రోజెస్ యూజ్ చేస్తారనమాట, అంటే అవే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. సో ఇంకా దగ్గరికి వచ్చేసినట్టే మనము. సో ఇక్కడ బీచ్ దగ్గర ఉన్న ఏరియాస్లో ఇల్లు మాత్రం ఏమన్నా ఉంటాయా అండి, అసలుకి ఎంత బాగుంటాయో. సో అప్పుడు ఊరికే అనుకునేదాన్ని అనమాట నేను వాటిని చూసి, అబ్బా మనం కూడా ఇట్లాంటిది కట్టుకుంటే ఇంత బాగుంటుందా అని చెప్పి అట్లా అనిపిస్తూ ఉండేది నాకు. సో ఎప్పటికైనా నేను ఓన్ హౌస్ కట్టుకుంటే అట్లా ఉండాలి అని అనిపిస్తుంది నాకు. కాకపోతే అంత ల్యాండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి దొరకడం కష్టము. సో అండ్ అట్లాంటి ఏరియాస్ అంటే ఇంకా బీచ్ ఏరియాస్ కదా, చాలా బాగుంటాయి అసలుకి.
మళ్ళీ ఇక్కడ ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ ఈవినింగ్ వాక్కి మార్నింగ్ వాక్కి వెళ్తుంటారనమాట. సో చూసారు కదా, చూడండి ఎంత బాగున్నాయి కదా హౌసెస్. నాకైతే భలే బాగా అనిపిస్తాయి వాటిని చూస్తుంటే. సో ఇంకా మనం దాదాపు దగ్గరికి వచ్చేసినాము. సో 2 years అవుతుంది కదా, నాకు కూడా కొంచెం కొత్తగానే అనిపిస్తుంది అనమాట. సో అప్పుడైతే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళం మేము బీచ్కి. అండ్ మార్నింగ్ నిఖిల్కి ఎప్పుడు ఫ్రీ ఉన్నా కూడా మార్నింగ్ వాక్కి పొద్దున్నే లేచి వెళ్ళేవాళ్ళం. పొద్దున సూర్యోదయం ఎంత అందంగా ఉండేదో సముద్రం దగ్గర. సో అందుకని చెప్పి పొద్దున్నే వచ్చేవాళ్ళం మేము. అండ్ ఒక్కొక్కసారి ఈవినింగ్స్ కూడా వెళ్ళేవాళ్ళం. సన్సెట్ కూడా చాలా బాగుండేది అనమాట ఇక్కడ. సో చూసారు కదా, నేను చెప్పినట్టు హౌసెస్ ఎంత అందంగా ఉంటాయి ఇక్కడ. దాదాపు చాలా వరకు ఇట్లనే, అంటే ఇవి గెస్ట్ హౌసెస్ లాగా అట్లా యూజ్ చేస్తారంట. ఎక్కువ ఎవరైతే కనిపించకపోయేది. బట్ ఇంకా ఒక బీచ్కి వచ్చేవాళ్ళు మాత్రమే కనిపించేవాళ్ళు అనమాట ఇటు సైడ్ ఈ గెస్ట్ హౌసెస్ దగ్గర. అండ్ ఇక్కడ చూసారు కదా, చాలా వరకు స్ట్రీట్ ఫుడ్ అట్లా పెట్టారు. సో అంతకుముందు అయితే ఇట్లా ఏం లేకుండే ఈ ఏరియాలో. ఇక్కడ ఈ బీచ్కి అయితే మేము స్పెసిఫిక్గా అందుకే వచ్చేవాళ్ళం, ఎందుకంటే రష్ ఉండకపోయేది, ఎవరు ఉండకపోయే వాళ్ళు అనమాట. ఎవరో ఒక్కరు ఇద్దరు అట్లా కనిపిస్తూ ఉండేవాళ్ళు. సో మా చిక్కు మేడం ఏమో ఇంటి దగ్గర మస్తు ఎక్సైటింగ్గా ఉండే అనమాట. బీచ్కి వెళ్దాము, ఆడుకుందాం వాటర్లా అది ఇది అని చెప్పి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంత వాటర్ని చూసి ఆమె మస్తు, అంటే కొంచెం దగ్గరికి వెళ్ళడానికి భయపడింది. బట్ మట్టిలో మాత్రం ఫుల్ ఆడింది. సో ఇక్కడ ఫుడ్ అయితే, అంటే ఐ మీన్ స్ట్రీట్ ఫుడ్ అయితే చాలానే పెట్టిండ్రు. కాకపోతే ఫస్ట్ ఉన్నంత నీట్గా అనిపించలే అనమాట. సో నార్మల్గానే స్ట్రీట్ ఫుడ్ అట్లాంటివి పెడుతుంటే అవి తినేసి అన్నీ అక్కడే పడేయడము అట్లనే కనిపించింది అనమాట నాకు. సో అప్పుడైతే ఫస్ట్లో అయితే ఇట్లా ఎవరు ఉండకపోతుండే, ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ కూడా ఏమి ఉండకపోతుండే, కాబట్టి అందరూ వచ్చి ప్రశాంతంగా కూర్చొని వెళ్తుండే. బట్ ఇప్పుడంతా కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేసినట్టు అనిపించట్లేదు నాకు. ల్యాండ్ కనబడ్డది. సో ఫైనల్గా మేము బీచ్కి వచ్చేసినాం. చిక్కు, బీచ్ నచ్చిందా నీకు? ఇది చూడు, నచ్చిందా? చాలా రోజుల తర్వాత వెళ్ళిపోతావు బీచ్. చిక్కు, బీచ్ నచ్చిందా నీకు? చిక్కు బేబీ, పోదామా ఇంటికి? ఎండకు పోతావు, నల్లకి వెళ్తావా? చూసుకోదా? అవును, ఇప్పుడు అబ్బో ఒక ఫోటో తీద్దాం. అలానే సౌండ్ వినిపిస్తుందా? ఆ సౌండ్ వినే మీకు అర్థం కావాలి ఎంత సౌండ్ వస్తుందో అసలుకి. అలానే సౌండ్ వాటర్వి. సో ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి, ఇంక ఇప్పుడంతా రష్ ఉంది కానీ సో అప్పట్లో అయితే రష్ ఉండకపోయేది. ఎప్పుడు కొంచెం లోగా అనిపించిన, మూడ్ బాగాలేకపోయినా సో ఇక్కడ బీచ్కి వచ్చేవాళ్ళం అనమాట. సో ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చొని ఆ అలల సౌండ్కి అండ్ చాలా పీస్ఫుల్గా ఉండేదన్నమాట మైండ్. ఒక నిమిషం, పోయిందా? వాళ్ళకి నన్ను తీయరా, నేను పోయేస్తా. కోపం వచ్చిందా చుట్టూ? మమ్మ ఇక చిక్కు మమ్మ ఎట్లా వస్తుంది చూడు.
నేను పోవాలా చిక్కు? నేను రావాలా మమ్మీతోని? చిక్కు కాదు, చిన్న పిల్లలు ఆడుకుంటారు చిక్కు. లాలలా అగో అగో ఒక చిన్న పిల్లాడు ఒకటి చూడు. అగో 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 కనబడ్డాడు చిక్కుకైనా. పోతా అట్లా ఆ బోట్లో పోదామా చిక్కు? అక్కడ ఒకటి నీళ్ళలో కూతుండు. మళ్ళీ ఒకసారి తీసుకోవద్దు చిక్కు, మళ్ళీ ఒకసారి పోతావా వాళ్ళ దగ్గరికి? చిక్కు చిక్కు ఏం కాదు, ఏం తీసుకోపోదు నేను లోపలికి. నానెత్తుకుంటాడు నిన్ను, పో. ఇక్కడికి రైడ్ అట్లా ఏది కాదు చిక్కు ఒకసారి వైరప్పని చిక్కు చిక్కు ఒకసారి వెళ్ళు నాన్నతోని. వెళ్తావా చిక్కు బేబీ? సూపర్ ఉందా చిక్కు? చిక్కు ఇగో చిక్కు నన్ను ఒక సెల్ఫీ దిగో. ఇగో చిక్కు హాయ్ చెప్పు. ఇగో పోదాం ఇగో ఫోటో.
రేపు వద్దాం ఇటు మళ్ళా. ఓకే, నీళ్ళకి వెళ్ళి తీసాలి కదా. మనం కూడా ఆడుకున్నాం అట్లా. ఫస్ట్ టైం దగ్గర భయపడండి దీంట్లోనే కదా. అవును. సో ఇంకా మేము అక్కడ ఈవినింగ్ 6:30, 7 వరకు ఉన్నాము. 4కి అట్లా వెళ్ళినాము. ఇంకా 7 వరకు అక్కడే ఉన్నామన్నమాట. సో మా చిక్కు మేడం ఫస్ట్ రావడానికి భయపడింది. బట్ తర్వాత ఇంకా ఆమె కొంచెం నెమ్మదిగా ఆమె భయం వెళ్ళిపోయిందనమాట. సో ఇంకా వాటర్లో కన్నా మట్టిలో మాత్రం ఫుల్ ఆడింది. సో మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇల్లు అంతా మొత్తం ఫ్లోర్ అంతా ఇసుకే అనమాట. ఎందుకంటే బీచ్లో ఆ ఇసుక చాలా సన్నగా ఉంటుంది అనమాట. సో అదంతా ఇంకా మనం ఎంత వాష్ చేసుకున్నా వెళ్ళదు. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మేము నడుస్తుంటే ఇంకా అంతా ఫ్లోర్ పైన పడిపోయింది. సో నెక్స్ట్ డే అంతా అది క్లీన్ చేయడానికి అబ్బా నాకు చుక్కలు కనిపించినాయి అనమాట. సో ఇంత సాయంత్రం టైంలో ఎంత అందంగా ఉంటుందో అక్కడ వెదర్ కూడా చూడడానికి. బట్ ఇక్కడ బీచ్లో ప్రాబ్లం ఏంటి అంటే మనం హెయిర్ లీవ్ చేసుకుంటే మాత్రం, నేను ఆల్రెడీ హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళాను. సో ఇంటికి వచ్చే లోపల అది మనది ఒక పిట్టగూడులో అయిపోయింది అనమాట నా జుట్టు అయితే. సో ఇంకా హెయిర్ టై చేసుకుంటే బాగుండేది అని తర్వాత అనిపించింది. కాకపోతే కొన్ని ఫొటోస్ అట్లా దిగాయి అనమాట. సో వాటికి హెయిర్ లీవ్ చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. సో ఇంకా మా చిక్కు అయితే ఫుల్గా ఆడింది. సో ఇక్కడ నేను ముందు కూర్చుంటే మా చిక్కు ఏం చేస్తుందంటే వెనకాల నుంచి ఇసుక తీసుకుంటూ నా పైన వేసింది అనమాట. సో ఇంకా నేను వీడియో తీస్తున్నా అని ఆమె కాన్షియస్ అయిపోయి ఆపేసింది. సో అప్పటిదాకా ఇద్దరు నిఖిలను చిక్కు కలిసి ఆ పని చేశారు. నా వెనకాల కూర్చొని నా పైన మట్టి వేసాము. సో ఇంటికి వెళ్ళే ముందు ఫైనల్గా ఇంకొకసారి వాటర్లోకి వెళ్ళి వద్దామని చెప్పి నిఖిలని చిక్కు అనుకున్నాను అనమాట. సో వాళ్ళు వెళ్ళి ఒకసారి మళ్ళీ వాటర్లో కలిసి ఆడి ఇంకా వచ్చిందనమాట. సో వచ్చిన తర్వాత ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. సో మళ్ళీ చిక్కు కూడా అంటే ఇంకా పడుకుంది కాబట్టి నైట్ తొందరగా పడుకుంటా అనమాట తినేసి. ఏమైనా మిషన్ అదేంటి అది బజ్జీ ఆలు తిందాం కదా. దాచుకప్ప పడిపోతే స్పూన్, ఇంకో స్పూన్ చేతిలో పట్టుకోండి కిలో ఇయ్య. అది ఎక్కుతావా? అదే ఇప్పుడు వద్దు, మళ్ళీ వచ్చినప్పుడు ఎక్కుదాం. మళ్ళీ వచ్చినప్పుడు ఎక్కుతుంది. బండి పట్టుకొస్తా అడిగి తీసుకుపోయింది ఏడికి అక్కడికి పొటాటో రోల్ దగ్గరికి.
నెక్స్ట్ మేము ఫ్రాంకీ తినాలి అనుకున్నాము. సో ఎగ్ అండ్ ఆలూ ఫ్రాంకీ ఆర్డర్ చేశాను అనమాట నేను. సో కొంచెం ఫుడ్ ఏంటి అంటే ఇక్కడ మనం తిన్నంత స్పైసీ అట్లా తినరనమాట. ఇక్కడ కొంచెం ఏమంటారు, ఏది తిన్నా కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది అనమాట. ఎక్కువ స్పైసీ వీళ్ళు తినరు. అండ్ ఇక్కడ ఏం జరిగింది అని అంటే, పాపం వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అసలుకి. అంటే చిక్కు ఉండే కదా మాతో పాటు. సో ఇంకా అక్కడ పాప్కార్న్స్ కూడా ఉండే అనమాట. సో వాళ్ళు ఎవరు పాప్కార్న్ ఆర్డర్ చేస్తే వాళ్ళకి పాప్కార్న్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఇంకొన్ని పాప్కార్న్ మా చిక్కు బేబీకి కూడా ఇచ్చారనమాట ఫ్రీగానే. సో మేము అంటే ఆల్రెడీ దీనికి ఫ్రాంకీకి పే చేసేసినాము. తర్వాత వాళ్ళు ఒక చిన్న సైజ్ ఉంటుంది కదా, సో దాని స్మాల్ సైజ్ పాప్కార్న్ ప్యాకెట్ ఇచ్చిండ్రు అనమాట. అంటే ప్యాకెట్ అంటే ఇట్లా కోన్లా ఉంటుంది, కోన్ షేప్లో ఉంటుంది కదా, సో అందులో వేసి ఇచ్చారనమాట. సో మా ఫ్రాంకీ అయ్యేంతసేపు మా చిక్కు మేడం అది తింటూనే ఉందన్నమాట. ఏం కావాలి చెప్పా తీసి కావాలి వాళ్ళకి షెడ్యూల్ సాల్స్ మనకు I told you have to drink, you will have to manage. Sauce the disco. తీసుకుంటా. ఓకే. ரொம்ப லேட்டா Frankie. Thank you. సో మా చిక్కు కూడా ఫ్రాంకీ 2-3 బైట్స్ టేస్ట్ చేసిందనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇక్కడ స్పైస్ ఎక్కువ తినరు మనలాగా. సో ఇంకా అది ఎక్కువ స్పైసీనెస్ లేకుండే. సో ఇంకా మా చిక్కు కూడా ఈజీగా దాన్ని తినేసింది అనమాట. అండ్ ఇది తిన్న తర్వాతనే వాళ్ళు నాకు తెలిసి అవి పాప్కార్న్స్ ఇచ్చారు. సో ఫ్రాంకీ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ చూసారు కదా ఆ సైజ్ పాప్కార్న్ వాళ్ళు మాకు ఫ్రీగా ఇచ్చారనమాట. సో ఇంకా మేము రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాము. ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఇంకా మా చిక్కు కూడా పడుకునే టైం కూడా అయింది. సో కొంచెం కర్డ్ రైస్ తినిపించి ఇంకా పడుకోబెట్టాలి అనుకున్నాను. సో ఫైనల్లీ ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. దానికన్నా ముందు మీరు ఎవరికైనా నా వీడియోస్ నచ్చి ఉంటే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్కి లైక్ కూడా చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇంతే అండి, బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సరే పప్పు పెడదాంపా. ఓకే తల్లి పదా వెళ్దాంపా, లిఫ్ట్ వస్తుందిపా.